హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. మార్చి 31 సోమవారం 2025 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఈరోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం గురించి ఆందోళన అనేది అస్సలు పడకండి. అదే మీ అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకత దృక్పథాన్ని తరిమేయండి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. పిల్లలు మీ ధ్యాస అంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు, కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీరు ఈ రోజున మీ జీవిత భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారంగా ఉంటాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అనేది తీసుకోండి, లేకపోతే వారు ఆ తర్వాత అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపటానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బి తబ్బిపోతారు. మీకు మీ శ్రీమతికి మధ్య ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ఈరోజు కొంచెం అనేది ధ్యాస పెట్టండి, లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా బాగుంటారు. ఈ రోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత. మీరు విహారయాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామానుల పట్ల జాగ్రత్త అనేది అవసరం. లేదు అంటే వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా నిదానంగా ఉండేలాగా కనిపించటం లేదు. మీ స్నేహితుడిని బహుకాలంగా తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జారిపోయి రాలిపోయి దొర్లుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈరోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది. మీరు మీ లోపాలను సరిచేసుకోవాలి అనుకుంటే ఈరోజు చక్కని రోజనే చెప్పాలి. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. మీకు విషయం తెలుసా? మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజిల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం అనేది తెలిసి వస్తుంది. ఈరోజు మీకు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ దుస్తులు కానీ, వస్త్రాలు కానీ, గాజులు కానీ ఎవరికైనా కూడా విరాళం ఇవ్వండి. నపుంసకులకు ఇస్తే ఇంకా మంచిది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కాపాడుకోండి. సమాజంలో నపుంసకుల పరిపాలన పాక్షిక దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం బాగానే ఉంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తారో వాళ్ళు ఈరోజు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీకు మీ ప్రేమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలగజేసేలా చేస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను గాని, మ్యాచ్ను గాని ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనులకై అయ్యుండొచ్చు. సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పారదర్శక ఆధారిత ఆభరణాలు మీ ప్రేమికులకి లేదా భాగస్వాములకి బహుమతిగా ఇవ్వండి. మీ ప్రేమ జీవితం ఉత్తేజభరితంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఈరోజు మీకు ఆరోగ్యం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అతిగా తినటం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వాళ్ళు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు. ఉద్యోగ కార్యక్రమాలలో, కార్యాలయాలలో
మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. అలాగే మీ పని పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. జాగ్రత్తగా మసులుకోవాలి. మీ మనసు చెప్పిన దానికంటే మేధకే పదును పెట్టవలసిన రోజు అవుతుంది. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కని నాటండి, పూజించండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఈరోజు బాగానే ఉంటుంది. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులు ఒకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మంచి ఆఫర్స్ని తీసుకొస్తాయి. పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు అది అర్థం చేసుకుంటారు. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడటానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పని చేయవలసిన అవసరం ఉంటుంది. సహకారం అనేది కీవన ప్రధాన సూత్రం అనేది గుర్తుంచుకోండి. ఎంతో జాగ్రత్తను చూపే అర్థం చేసుకునే స్నేహితుడిని కలుస్తారు. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వ్యాపారంలో, వృత్తి జీవితంలో విజయం సాధించడానికి మర్రి చెట్టు మీద నీరు కానీ లేదా పాలు కానీ పోయండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి. సో పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే అందమైన, సున్నితమైన, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన ఒక పువ్వు వలె ఈరోజు మీ ఆశ అనేది వికసిస్తుంది. మీ కార్డులను బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మునైతే సంపాదించుకోగలుగుతారు. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది జరుగుతుంది. మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలుగుతుంది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోండి. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ భాగస్వామిని సంతోషంగా ఉంచుకోవడానికి మీ తండ్రి లేదా గురువులకు ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకొచ్చి ఒత్తిడిని పెంచుతాయి. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితగతిన చర్యను అవసరమవుతాయి. ఇలాంటప్పుడు అలసట అనేది ఉంటుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఆఫీసు పరిసరాలలో ప్రేమ వ్యవహారాలు జరపకండి. ఎందుకంటే ఇది మీ యొక్క ప్రేమను చెడగొట్టే అవకాశం ఉంటుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గరవ్వాలి అనుకుంటే ఆఫీసు పరిసరాలకు దూరంగా ఉండి మాట్లాడండి. ఈరోజు మీ సమయాన్ని మొత్తం కూడా అనవసర, ముఖ్యం కాని పనుల కోసం గడిపేస్తారు. ఈ జీవిత భాగస్వామి విషయంలో ఈరోజు మీరు ఒక కొత్త కోణాన్ని అయితే చూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వ్యాపారంలో, వృత్తి జీవితంలో వృద్ధి చెందడానికి మీరు తల్లి లేదా తల్లి లాంటి వ్యక్తులకి, వృద్ధ మహిళలకు గౌరవాన్ని ఇవ్వండి. ప్రేమగా వాళ్ళని మాట్లాడండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అవుతుంది. మనసే జీవితానికి ప్రధాన ద్వారం అవుతుంది. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా వెళ్ళేది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే జీవితాల్లోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింపజేసేలా చేస్తుంది. ఈ రాశిలో ఉన్న వివాహమైన వారి యొక్క అత్తామామల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది.
ఉంటుంది. మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం, కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు కార్యక్రమాలలో కార్యాలయాలలో పనిచేయడానికి ఇష్టపడరు, కానీ ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించకుండా చేస్తుంది. ఈ రోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకెళ్ళి ఆహ్లాదంగా గడుపుతారు. దీనివల్ల మీ వ్యక్తిత్వంలోనూ అనేక సానుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈ రోజు మీ బెటర్ హాఫ్తో కలిసి చెప్పలేనంత రొమాంటిక్గా మీరు ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, పేద యువతులకు పెళ్లి సమయంలో సహాయం చేయండి. వారికి పట్టు వస్త్రాలు అనేది ఇవ్వండి. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ రోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అవి భవిష్యత్తులో విలువ పెంచే అవకాశం ఉంటుంది. ప్రయాణ కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరుపురాని మధుర సమయాన్ని గడుపుతారు. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి మీరు ఈరోజు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందుతారు. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమాల వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్ అవుతారు. వాస్తవానికి ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందం కోసం నుదిటిపైన కుంకుమను ధరించండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం విషయంలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోండి. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మిమ్మల్ని ఇష్టపడి మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం, వృధా అయినట్టు భావిస్తారు. మీ బిజీ స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంటుంది, కానీ చివరికి మాత్రం అతను లేదు ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం పేద పిల్లలకు, ముఖ్యంగా యువతులకు తెలుపు స్వీట్లు పంపిణీ చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాల్లో పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సంపద, కుటుంబం మాత్రం బాగానే ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధ విషయాలు గొడవలు జరగకుండా చూసుకోండి. అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. ఒక రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి, కానీ స్వల్పకాలికం మాత్రమే. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనికి తాలూకు సంబంధించి ఈరోజు మీకు అన్నీ మంచిగా కలిసి వస్తాయి. సో ఈరోజు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని కూడా అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితుల కోసం నల్ల సరిహద్దులతో తెలుపు ధోతి శ్వేత జాతీయులకు ఇవ్వండి. మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాల్టి మార్చి 31 సోమవారం 2025 రాశి ఫలాలు. ఇంకా ఏమైనా కూడా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించండి. శుభమస్తు.